తిరుపతి తొక్కిసలాట ఘటనలో టీటీడీ పాలక మండలి అధికారులు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పి తీరాలన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వారికి వేరే దారి లేదన్నారు. తాను క్షమాపణలు చెప్పినప్పుడు వాళ్ళు నామోసి ఎందుకు ప్రయత్నించారని, వాళ్ల వల్ల తాను దోషిగా నిలబడాలని నిలదీశారు. టీటీడీ పాలక మండలి క్షమాపణలు చెప్పడం అవసరమని అన్నారు పవన్ కళ్యాణ్. ఎప్పుడో చెయ్యని తప్పుకి జపాన్ లాంటి దేశంలో ప్రధానమంత్రి ఆయన పుట్టక ముందు జరిగిన తప్పుకి ఆయన పార్లమెంట్లో క్షమాపణలు చెప్పాడు. మనం నేర్చుకోవాల్సినది. వాళ్ళు చేయకపోయినా 3 తరాల ముందు తప్పు చేసినా క్షమాపణలు చెప్పారు. నేను ఈ రోజున అడుగుతుంది టీటీడీ బోర్డు పాలక మండలి చైర్మన్ గారు కానీ, సభ్యులు కానీ, ఈఓ కానీ, ఏఈఓ కానీ, మీరు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పండి. నేను క్షమాపణలు చెప్పినప్పుడు మీకు క్షమాపణలు చెప్పడానికి నామోషి ఏంటి? బాధ్యత తీసుకోండి, బాధ్యత తీసుకోవాలి. ఇది చాలా బాధ కలిగించేది. మాకు సంబంధం లేదంటే ఎట్లా? నా తప్పు కాదంటే రాజు 7 చేపలు కదలా, మరి ఎవరు చేస్తారు ఇది? నాకేం సరదా నాకు క్షమాపణలు చెప్పడం? నేను దోషిగా నిలబడాలా ఇలాంటి సంఘటనలో? వాళ్ళు ఎంత గొప్పవాళ్ళంటే చనిపోయిన 6 మంది వారి కుటుంబ సభ్యులు దేవుడు పట్టుకెళ్ళిపోయాడు అంటున్నారు. కష్టం వచ్చినప్పుడు ఎంత అద్భుతంగా చెప్పారంటే నాకు కన్నీళ్ళు వచ్చినాయి. నాకు నిన్న కరిగిపోయాను నేను. వీళ్ళకి క్షమాపణలు చెప్పదు ఇంకెవరికి క్షమాపణలు చెప్తాం? ఏఈఓ కానీ, ఏఈఓ వెంకయ్య చౌదరి గారు కానీ, ఈఓ శ్యామలరావు గారు కానీ, చైర్మన్ బిఆర్ నాయుడు గారు కానీ, టీటీడీ బోర్డు సభ్యులు, పాలక మండలి సభ్యులందరూ కానీ, మీరందరూ వచ్చి ఒక్కొక్క వ్యక్తి గురించి కథ వింటే అప్పుడు మీకు బాధ అర్థమవుతుంది. క్షమాపణలు చెప్పండి. మీరు క్షమాపణలు చెప్పి తీరాలి. వేరే దారి లేదు మీకు. మీరు క్షమాపణలు చెప్పడం వల్ల పోయిన ప్రాణాలు తిరిగి రావు. కానీ కనీసం ప్రజలు మిమ్మల్ని చూస్తూ ఉన్నారు. అది మటుకు జ్ఞాపకం పెట్టుకొని. తిరుపతి ఘటన చాలా కలిచివేస్తుందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తప్పు ఎవరి వల్ల జరిగినా ప్రభుత్వంలో ఉన్న వారందరూ బాధ్యత తీసుకోవాలన్నారు. అందుకే తాను క్షమాపణ అడిగానన్నారు పవన్ కళ్యాణ్. జవాబుదారీతనం, ప్రతిదానికి బాధ్యత తీసుకుంటాం. నిన్న తిరుమలలో జరిగిన సంఘటన, అది మన సంక్రాంతి, తొలి సంక్రాంతి పండగ ముందు జరగడం చాలా బాధ కలిగించింది. వైకుంఠ ఏకాదశి రోజున 6 నిండు ప్రాణాలు కోల్పోవడం బాధ కలిగించింది. 36 మంది, 39 మంది గాయపడ్డారు. మనసు చాలా క్షోభించింది. నేను వెళ్ళి పరామర్శించవచ్చు, వచ్చేయచ్చు. బాధ్యత వచ్చినప్పుడు ఎవరి మీద నెట్టలేదు. మీ వల్ల జరిగింది, మా వల్ల జరిగిందని. తప్పు ఎవరి వల్ల జరిగినా మేమందరం ప్రభుత్వంలో భాగస్వామ్యం కాబట్టి మనస్ఫూర్తిగా నిన్న దేశాన్ని క్షమాపణలు అడిగాను జరిగిన తప్పుకి. ఇది దేనికి క్షమాపణలు అడగాలి అంటే కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. లీడర్షిప్ ఈజ్ ఆల్ అబౌట్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. పంచాయతీరాజ్లో తప్పులు జరిగితే అది మా అందరి సమిష్టి బాధ్యత. నా దగ్గర నుంచి ఆఖరిగా ఉండే మన గ్రామాల్లో ఉండే వరకు ఫీల్డ్. తిరుపతి ఘటనలో పోలీసుల వైఫల్యం కూడా ఉందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అక్కడున్న డీఎస్పీ సరిగా పనిచేస్తుంటే ఎస్పీ ట్రాన్స్ఫర్ అయ్యేవారు కాదన్నారు. తనకు ఇది చాలా బాధ కలిగించిందన్నారు పవన్. అక్కడున్న పోలీస్ శాఖ గనక నిజంగా, అక్కడున్న డిఎస్పీ గారు గనక సవ్యంగా బాధ్యత నిర్వర్తించుంటే, బాధ్యత అప్పచెప్పిన ఎస్పీగా ట్రాన్స్ఫర్ అయ్యేవాళ్ళు కాదు. నాకు ఇది చాలా బాధ కలిగించింది. అందుకని పిఠాపురంలో నేను ఎవరిని కూడా, మీరు అడగండి కలెక్టర్ గారిని కానీ, ఎస్పీ గారిని కానీ, నేను ఎవరిని రికమెండ్ చేయలే. నేనేం చెప్పానంటే, నేను ఎవరిని వెండేట ప్రభుత్వం, మీరు గత ప్రభుత్వంలో మీరు పనిచేసి ఉండొచ్చు, నాకు తెలియదు, నేను అన్నీ మర్చిపోతున్నా, గతం అంతా మర్చిపోతున్నా. ఇప్పుడు ఫ్రెష్గా ప్రారంభిద్దాం. నేను మిమ్మల్ని జడ్జ్ చేయను. నాకు ఇవ్వాల్సిందల్లా సుపరిపాలన ఇవ్వండి. తన మన అని భేదం లేకుండా అందరికీ సమాన న్యాయం చేయమని అంటే, అది జరగకపోతే మటుకు మళ్ళీ నా అలాంటి వాడు వచ్చి రోడ్ల మీద తిరిగితే ఎవరికి నిద్రాహారాలు ఉండవు. అక్కడి దాకా తీసుకెళ్ళదు. నేను తిరుపతి సంఘటన జరిగింది. అక్కడున్న పోలీస్ శాఖ గనక నిజంగా, అక్కడున్న డిఎస్పీ గారు గనక సవ్యంగా బాధ్యత నిర్వర్తించుంటే, బాధ్యత అప్పచెప్పిన ఎస్పీగా ట్రాన్స్ఫర్ అయ్యేవాళ్ళు కాదు.
నాకు ఇది చాలా బాధ కలిగించింది. అందుకని పిఠాపురంలో నేను ఎవరిని కూడా మీరు అడగండి, కలెక్టర్ గారిని కానీ ఎస్పీ గారిని కానీ నేను ఎవరిని రికమెండ్ చేయలే. నేనేం చెప్పానంటే నేను ఎవరిని వెండేట ప్రభుత్వం, మీరు గత ప్రభుత్వంలో మీరు పనిచేసి ఉండొచ్చు, నాకు తెలియదు, నేను అన్నీ మర్చిపోతున్నా, గతం అంతా మర్చిపోతున్నా. ఇప్పుడు ఫ్రెష్గా ప్రారంభిద్దాం. నేను మిమ్మల్ని జడ్జ్ చేయను. నాకు ఇవ్వాల్సిందల్లా సుపరిపాలన ఇవ్వండి. తన్నా మన అని భేదం లేకుండా అందరికీ సమ న్యాయం చేయమని అంటే, అది జరగకపోతే మటుకు మళ్ళీ నా లాంటి వాడు వచ్చి రోడ్ల మీద తిరిగితే ఎవరికి నిద్రాహారాలు ఉండవు.